నువ్వు క్రీస్తులో జీవాన్ని కలిగి ఉన్నావు. అందరు నేను మస్తు అప్పులు ఎక్కువనే అని చెప్పొచ్చు, కానీ నేను మాత్రం చెప్తున్నా మస్తు సమృద్ధిని కలిగి ఉన్నావు. ఆమేన్, ఆమేన్. నీవు నేను జీవాన్ని కలిగి ఉన్నాం. కలిగి ఉన్నదాన్ని మాట్లాడితే ఉన్నది బయటికి వస్తుంది, ఉన్నది బయటికి వస్తుంది. అది వస్తే చుట్టుపక్కల ఉన్న ప్రతిదీ అధిగమిస్తాం. ఆమేన్. అందుకే అన్నా విశ్వాస సంబంధమైన మాటలు ఎవరికి అర్థం కావు, ఎవరికి అర్థం కావు. ఎవరికి అర్థమవుతుంది అంటే విశ్వాసులకే అర్థమవుతుంది. ఎవరికైనా అర్థం కావాలని ప్రయత్నం చేయకు, వాళ్ళకి అర్థం కావు. మందపురాదు అర్థం కాదు. కానీ నీ పని నువ్వు జరిగించాలంటే నీకు ఇవ్వబడ్డ బాధ్యత నువ్వు అధిగమించాలి. హల్లెలూయా. యుద్ధ రంగంలో ఉన్న వ్యక్తి కానిచ్చే అవుతుందా చెప్పండి? నీకు తుపాకిచ్చి గన్నిచ్చి బాటలు నిలవాడంటే, ఇప్పుడు నా లంచ్ టైం ఇది, నేను మళ్ళీ వస్తా, ఇది నా డిన్నర్ టైం, నేను మళ్ళీ వస్తా, 4 o'clock నాకు స్లీపింగ్ టైం, ఇది డోంట్ డిస్టర్బ్ మీ. పొద్దున్న 4 గంటలకు లేవంటే దిస్ ఇస్ మై స్లీపింగ్ టైం. నడవదు, అక్కడ నడవదు. గన్ ఇచ్చింది, రివర్స్ గన్ను నీ మీద కూడా పెట్టగలుగుతారు. పొద్దున్న లేచి పొద్దున్న లేచి యుద్ధం చేయి. నువ్వు యుద్ధ రంగంలో ఉన్నావు. హల్లెలూయా. విశ్వాసులకు అర్థం అవునుగాక, చెవులు గలవారు వినుగాక, చెవులు గలవారు వినుగాక. కంచె దాటి శత్రువు వచ్చి నేను తాకిపోడు, నేను లాక్కొని పోతాడు. తాకిపోతాడని అస్సలు ఆలోచన చేయకు, నేను లాక్కొని పోతాడు. కంచె పాము కొట్టుమని ఉంటది, నేను లాక్కొని పోతాడు. అవునా? నాకు ఆ స్క్రిప్చర్ గుర్తుకు వస్తుంది. నా ఆలోచనలో ఒక మాట ఉంటది, సామెతల గ్రంథంలో ఉంటది, ఏదో ఈడ్చుకొని పోయినట్టు ఈడ్చుకోపోతుంది అంటే ఇట్లా. జ్ఞానముతో విశ్వాసముతో యుద్ధము చేయాల, మనం యుద్ధము చేయాల. విశ్వాసులే యుద్ధం చేస్తారు, అవిశ్వాసులు బ్లాంకెట్ అనండి ఫినిష్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాతానుడు గేట్ దగ్గర కాదు, ఇక్కడ వచ్చి కూర్చుంటాడు. అప్పుడు ఇక్కడ వచ్చి కూర్చుంటాడు. యుద్ధ రంగంలో విశ్వాసులు ఉన్న వాళ్ళు నిద్రను తక్కువ చేసి నోటికి ఒక్క పని పెట్టు, స్వాధీనపరుచుకోవాలా మనం. ఆమేన్. మరణాన్ని ఏం చేయాలా? అధిగమించాలా. పరిస్థితులు ఏం చేయాలా? అధిగమించాలా. ఆమేన్. చదుదాం. లోతు నీటి వంటివి, నాది ప్రవాహం వంటివి, జ్ఞానము ఊట వంటివి. క్రమము నీతిమంతులకి, నీతిమంతులకి ఏముండాలంట? ఇప్పుడు నువ్వు నీతిమంతుడివి, నీకేముండాలా? అర్థమైంది ఒక? అన్యాయం నీకు జరగవచ్చా? జరుగుతుంది. అన్యాయం జరుగుతుంది ఎప్పుడు? నువ్వు మాట్లాడినప్పుడు. అన్యాయం జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది? నువ్వు మాట్లాడినప్పుడు. నువ్వు మాట్లాడినప్పుడు ఏమవుతుంది? నీకు న్యాయం జరుగుతుంది. వెన్ యూ స్పీక్, నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో అప్పుడు న్యాయం జరుగుతుంది. నువ్వు మాట్లాడకపోతే గట్టిగా చెప్పాలా, అన్యాయం జరుగుతుంది. చదవండి. తప్పించటయు క్రమము కాదు. బుద్ధిహీనుడి పెదవులు ఏం కోరుకుంటాడంట? నువ్వు అవిశ్వాసంతో మాట్లాడినప్పుడల్లా రెడీగా ఉండు, వీపు చూపి ఇక దెబ్బలు తినడానికి. విశ్వాసులు నిజంగా దెబ్బలు తినొచ్చా? అవి అనుభవించాలా? కాదు కదా. ఎందువల్ల? వర్డ్స్ వల్ల ఏమైతుంది? వాడు ఎక్కడో ఉంటాడు, వాడు ప్రశాంతంగా. నువ్వు అవిశ్వాసంతో మాట్లాడి వాడిని, అక్కడ ఉన్న వ్యక్తిని ఇంటికి తెచ్చుకొని మరి దెబ్బలు తింటాం మనం. మన చుట్టూ మన 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 సర్కిల్లో కొంతమంది ఉంటారు, వాడు నోరాపరా అంటే వినడు. ఏమైతుంది? కోపం వచ్చి 2 వేస్తే కామ్గా ఉంటాడు కదా వాడు.